Guy met someone, and when I was talking to them, they asked me, "Are you a Christian?" And I said, "Yes, I am a Christian." And వెంటనే నాకు వచ్చిన క్వశ్చన్, "Are you a Protestant?" I paused for a minute. I am a Protestant. కానీ when I came back, that made me think, నేను ప్రొటెస్టెంట్ అంటే ప్రొటెస్టెంట్స్ ఎవరు, దేనికోసం ప్రొటెస్ట్ చేశారు, అసలు ఏం జరిగింది? Hello friends, welcome to another episode of Bible Eyes, Seeing Life Through Scripture. Jeevitam Vakyam Velugulo. So today is such a special day. 31st October, we all celebrate as a Reformation Day. Church history lo, it's a remarkable time. October 31st, Reformation Day. So here we have with us today a special guest. We have Dr. Mighty Porras. He's a co-pastor of Church of I Am. And he's also a Bible teacher in many colleges. It is such a privilege to have him with us. Aithe, Brother Mighty Porras, thank you so much for accepting and, joining us for this discussion. Thank you, sister, and thank you, brother. సో లెట్స్ జస్ట్ డైవ్ ఇన్ టు అవర్ డిస్కషన్. నిజంగా ఇందాక మనం మాట్లాడినట్టు మనం క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం, లేకపోతే నువ్వు క్రిస్టియనా అంటే అవును అన్నాం, నువ్వు ప్రొటెస్టెంటా అంటే అవును అన్నాం. కానీ అసలు ఆ ప్రొటెస్టెంట్ ఏంటి, ఎవరు, ఎందుకు, దేన్ని ప్రొటెస్ట్ చేశారు, ఏం జరిగింది, అసలు ఏం జరిగింది అనేది సగం మందిగా చాలా మందికి మనలో అసలు ఐడియానే లేదు. సో ఈ రోజు రిఫర్మేషన్ అంటే ఏంటి, అసలు రిఫర్మేషన్ రావడానికి కారణాలు ఏంటి అంటే సంఘ దిద్దుబాటు అంటా ఉంటాం కదా. సో ఈ సంఘ దిద్దుబాటు జరగడానికి, సంఘము దిద్దుబాటు కావడానికి కారణాలు ఏంటి, ఎందుకు ఈ సంఘ సంస్కరణ గురించి ఈరోజు మనం ఆలోచన చేయాలి. అసలు సంఘ సంస్కరణ ఎందుకు జరిగింది అనే కారణాలు మీరు మాతో కొంచెం పంచుకున్నట్లయితే ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నట్టు ఉంటుంది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ డిస్కషన్ బ్రదర్, ఇన్ ఏ వెరీ అప్రోప్రియేట్ కాంటెక్స్ట్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని అభినందిస్తున్నాను ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు. థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ రిఫర్మేషన్ గురించి మనం మాట్లాడేటప్పుడు October 31st, 1517 లో జరిగినటువంటి ఒక సంఘటన. వాస్తవంగా అందరూ ప్రతి సంవత్సరం October 31st ని రిఫర్మేషన్ డేగా జరుపుతారు కదా. కారణం ఏంటి అని అంటే, మార్టిన్ లూథర్ గారు ఉన్నటువంటి ఊరిలో ఒక జాన్ టెసెల్ అనేటువంటి వ్యక్తి వచ్చి పాప పరిహార పత్రాలు అమ్ముతున్నారు. ఈ పాప పరిహార పత్రం గురించి మనకు తెలియాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రెగరీ ద గ్రేట్ అనేటువంటి బిషప్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ పెనెన్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలియాలి. తను ఏం టీచ్ చేశాడంటే సంఘానికి, క్రీస్తు శకం 590లో ఆయన బిషప్ అయిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనిషి చేసిన పాపాలు క్షమించబడాలి అని అంటే 3 పనులు చేయాలి. ఒకటి, మంచి పనులైనా చేయొచ్చు, ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవచ్చు, చేసిన పాపాలు ఒప్పుకోవచ్చు, లేకపోతే కానుకలు చెల్లించవచ్చు. 6th century ద ప్రాక్టీస్ వాస్ లైక్ దట్. కానీ తర్వాత ఈ పాపం పరిహరించబడాలంటే క్రూసైడ్స్ లో పాల్గొంటే పాపం పరిహరించబడుతుంది అని చెప్పారు. క్రీస్తు శకం 11th century సంథింగ్ లైక్ దట్. అంటే మీరు వినుంటారు, క్రూసైడ్స్ అంటే మహమ్మదీయులకి క్రిస్టియన్స్ కి వార్స్ జరిగాయి. బట్ లేటర్ ఇన్ 16th 15th century వచ్చే సందర్భంలో ఈ పాప పరిహారం జరగాలంటే దాన్ని ఒక పత్రంగా చేశారు. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి దాని మీద పోప్ సైన్ చేసి వాటిని అమ్మడం మొదలు పెట్టారు. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక ఐస్ క్రీమ్ సెల్లర్ ఐస్ క్రీమ్ ఎలా అమ్ముతాడో ఆ పద్ధతిలో విట్టన్బర్గ్ లో అమ్ముతూ ఉంటే, అప్పటికే మార్టిన్ లూథర్ గారు వాక్యాన్ని నేర్చుకుని రక్షణ పొందినందువలన ఆయన సంఘాన్ని సంస్కరించాలనే ఆలోచనలో అప్పటికే ఉన్నప్పటికీ, ఎప్పుడైతే ఇలా అమ్మడం విన్నాడో ఇంకా ఆయన ఉండలేకపోయాడు. ఇమ్మీడియట్ గా ఆయన ఏం చేశారంటే 95 థీసిస్, అంటే రోమన్ క్యాథలిక్ సంఘంలో జరుగుతున్న పద్ధతులకు, అలాగే వాళ్ళు చెప్తున్న బోధ వేదాంతానికి వ్యతిరేకంగా ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ అవన్నీ కూడా ఆయన తయారు చేసి, ఆయన ఏ చర్చ్ కి అయితే వెళ్తాడు విట్టన్బర్గ్ లో, అదే చర్చ్ లో ఆయన నెయిల్ చేశారు. చర్చ్ డోర్ ఉంటుంది కదా, ఫ్రంట్ డోర్ కి, అది మేక్ తో దాన్ని నెయిల్ చేసేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్కడికి ప్రార్థనకి వచ్చిన వాళ్ళందరూ, చర్చ్కి వచ్చిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోయి, ఏంటిది అంటే 4 points చెప్పాలంటే, క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, నాట్ ద పోప్ అన్నారు. యాక్చువల్లీ దాని నమ్మకం ఏంటి అప్పట్లో, ద పోప్ బికేమ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు
అరౌండ్ 1000 years in the history, పోప్ బికేమ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్. అంటే సార్వత్రిక సంఘానికి పోపు నాయకుడు, శిరస్సు, మరియు ఈవెన్ పాలిటిక్స్ అని కూడా ఆయనే రన్ చేసేవాడు. ఈవెన్ కింగ్స్ కూడా ఆయన చెప్పిందే వినేవాళ్ళు. అలాంటి పరిస్థితులు ఉండేవి. అందువలన ఎస్, అంటే అండర్ ద పోప్, అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పోపే ఈవెన్ స్టేట్ కూడా ఉండేది. సో దిస్ ఈస్ ది ఇమీడియట్ కాజ్ అని మనం చెప్తాం జనరల్ గా. బట్ దేర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్. అసలు ఈ రిఫర్మేషన్ ప్రొటెస్ట్ చేయడానికి మార్టిన్ లూథర్ ప్రొటెస్ట్ చేయాలనుకున్నది యాక్చువల్లీ మార్టిన్ లూథర్ ఉద్దేశం ప్రొటెస్ట్ చేయడం కాదు. తను వెళ్తున్న చర్చ్ లో సిస్టమ్ బాగాలేదు, తను ఏదైతే చూస్తున్నాడో అక్కడ దిద్దుబాటు తేవాలనుకున్నాడు. బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపన్. తర్వాత రోమన్ క్యాథలిక్ చర్చ్ ఆయన్ని సభకి పిలవడం, సభకి పిలిచి అడిగారు, రీకాంట్ చేసుకోమని అడిగారు, మీరు చేస్తుంది కరెక్ట్ గా లేదు. అప్పుడు తను చెప్తాడు, నా మనసాక్షి వాక్యానికి కట్టుబడి ఉంది, నేను ఎలా దాన్ని రీకాంట్ చేసుకుంటాను. 2-3 times అలా జరిగింది. డిస్కషన్స్ జరిగిన తర్వాత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే ఈ కేథలిక్ చర్చిని విడిచిపెట్టి వెళ్ళి లూథర్ వైపు ఉన్నారో వారందరూ తిరిగి రావాలి, తిరిగి రాకపోతే వారిని ఎక్స్కమ్యూనికేట్ చేస్తాం చర్చ్ నుంచి, అలాగే రాజ్యం నుంచి. అప్పుడు కొంతమంది తిరిగి వచ్చేసారు, కొంతమంది అలాగే ఉండిపోయారు లూథర్ కి సపోర్ట్ గా. అలా ఎవరైతే లూథర్ గా సపోర్ట్ గా ఉండిపోయారో వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అని పిలిచారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళని వెనక్కి రమ్మని పిలిచినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే మేము రాము అని కొంతమంది ఉండిపోయారో 1529 ఈ ప్రొటెస్టెంట్స్ అని పిలవడం జరిగింది. ప్రొటెస్టెంట్ అంటే ఎదిరించేవాడనే కదా అర్థం. రోమన్ క్యాథలిక్ చర్చ్ ని ఎదిరించారని చెప్పి రోమన్ క్యాథలిక్ చర్చ్ యాక్చువల్లీ నేమ్డ్ లూథర్ అండ్ హిస్ ఫాలోవర్స్ ఇన్ జర్మనీ ప్రొటెస్టెంట్స్. ఆ తర్వాత ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఆ తర్వాత అది స్విట్జర్లాండ్, ఇంకా మిగిలిన దేశాలకు కూడా వ్యాపించింది. ఇమీడియట్ కాజ్ అని చెప్తాం. దెర్ ఆర్ అదర్ కాజెస్ అండ్ ఫ్యాక్టర్స్. అసలు రిఫర్మేషన్ జరగడానికి దెర్ ఆర్ సమ్ సోషల్ ఫ్యాక్టర్స్ అండి. 16th century ఎస్పెషల్లీ 15th centuryలో మనము యూరోప్ లో రెనైజాన్స్ అని ఒకటి జరుగుతుంది. ఇదేంటి కల్చరల్ రెనైజాన్స్ అంటాం, సాంస్కృతిక విప్లవం. ఈ కల్చరల్ రెనైజాన్స్ ఏం చేసింది అని అంటే యాక్చువల్లీ మనుషులలో హ్యూమనిజం అండ్ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. మీరు అప్పటి వరకు ఈవెన్ సెక్యులర్ హిస్టరీని చూస్తే హిస్టరీలో మనుషులలో ఇండివిడ్యువలిజం లేదు, దేవర్ అండర్ సంబడి. ఈవెన్ చర్చ్ అలాగే ఉంది, సెక్యులర్ గా కూడా ల్యాండ్ లార్డ్స్ చాలా వరకు మనుషులని అణిచివేతలో ఉన్నారు చాలా మంది. చర్చ్ ఏమో ఆల్మోస్ట్ మిడివల్ పీరియడ్ లో మనం హిస్టరీ చదివితే పోప్ అండర్ లో ఉంటుంది ద హోల్ చర్చ్, సార్వత్రిక సంఘం. బట్ ఎప్పుడైతే ఈ కల్చరల్ రెనైజాన్స్ జరిగిందో ప్రతి మనిషి క్వశ్చన్ చేయాలి, ప్రతి మనిషి ఆలోచించగలిగిన మనిషి అనే ఒక తత్వాన్ని మనుషుల్లో నింపడం వలన దెన్ పీపుల్ బిగాన్ టు క్వశ్చన్ ద చర్చ్. యాక్చువల్లీ అప్పటి వరకు సంఘానికి వ్యతిరేకంగా, పోపుకు వ్యతిరేకంగా మాట్లాడితే పాపం శాపం అనే కోణంలో ఉండే మనుషులలో సెక్యులర్ గా జరిగినటువంటి ఈ యొక్క రెనైసాన్స్ ఈవెన్ చర్చ్ లో కూడా కొంతమందిని చైతన్యవంతం చేసింది. ఎస్పెషల్లీ మనం గుటెన్బర్గ్ తీసుకొచ్చిన ప్రింటింగ్ ప్రెస్, ఇట్ హెల్ప్డ్ ఎ లాట్ అని చెప్పవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు లూథర్ రాసినటువంటి 95 తీసి కూడా తర్వాత ప్రింట్ చేయబడ్డాయి. ఈ ప్రింట్ చేసి సర్క్యులేట్ చేయడానికి లూథర్ కంటే ముందే ఇంకా జాన్ విక్లిఫ్, ఇలా జాన్ హెస్, సవనరోలా, ఇలా చాలా మంది ఏం చేశారంటే పాంప్లెట్స్ కూడా, ఎస్పెషల్ జాన్ విక్లిఫ్ పాంప్లెట్స్ తయారు చేసి వాటిని పంచడం ఇలా చేశారు. సో ద ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా బయటకు వచ్చింది కూడా బైబిలే ఒక మాట చెప్పారు. ఇన్ఫాక్ట్ దానికి విక్లిఫే కారణం. జాన్ విక్లిఫ్ లూథర్ కంటే ముందే ఆలోచన చేశాడు. అసలు విక్లిఫ్ ఏమనుకున్నాడంటే ఎందుకు సంఘంలో ఇలా జరుగుతుంది అన్ని వాక్యానికి విరుద్ధంగా, బైబిల్ ప్రజల చేతుల్లో లేనందువల్లనే కదా. వాస్తవంగా అయితే బైబిల్ అప్పటి వరకు ప్రీస్ట్ చేతిలోనే ఉండేది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే అది లాటిన్ భాషలోనే ఉంది బైబిల్, అందరికి లాటిన్ రాదు. 15th century వచ్చేప్పటికి ఇంగ్లీష్ యూనివర్సల్ లాంగ్వేజ్ అయింది. లెట్ మీ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ ఇంగ్లీష్ అని మొట్టమొదటిగా ఆయన ఇంగ్లీష్ కి ట్రాన్స్లేట్ చేసి వాటిని సర్క్యులేట్ చేయడం, కొన్ని పాంప్లెట్ తయారు చేసి వాటిని సర్క్యులేట్ చేయడం. ఇన్ఫాక్ట్ ఈయన రాసినటువంటి పాంప్లెట్స్ లూథర్ కూడా చదివి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని మనం చరిత్రలో చెప్తాం. అనదర్ పొలిటికల్ కారణాలు ఉన్నాయి. మిడివల్ పీరియడ్ లో ఎప్పుడైతే పోప్ రాజులని సైతం, చక్రవర్తులను సైతం ఆయన హ్యాండిల్ చేస్తూ ఉంటే పాలిటిక్స్ ని, అది చాలా మంది రాజులకు నచ్చలేదు. వాళ్ళేమనుకున్నారంటే ఒక ఫారినర్ మనల్ని రూల్ చేయడం ఏంటి, అసలు సంఘ నాయకుడు మనల్ని రూల్ చేయడం ఏంటి అని చెప్పి మనం 1390s ఆ టైంలో
మన హిస్టరీ చెప్తే ఇంగ్లాండ్ రాజు ఫ్రాన్స్ రాజు కలిపి పోప్ మీదకి యుద్ధానికి వెళ్తారు. ఇన్ఫాక్ట్ పోప్ ని వాళ్ళు బంధించి తీసుకెళ్లిపోతారు. పోప్ ఉండవలసిన సీట్ రోమ్ ని అవిగ్నన్ ఫ్రాన్స్ కి షిఫ్ట్ చేస్తారు. సో ఇలా అంటే ద రైవలరీస్ జరుగుతున్నాయి. అంటే మార్టిన్ లూథర్ ఈ నిర్ణయం చెయ్యక ముందే పొలిటికల్ గా దేర్ వాజ్ రైవలరీ బిట్వీన్ కింగ్స్ అండ్ పోప్స్. ఇది కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. రెండవది ఎకనామిక్ ఫ్యాక్టర్. యాక్చువల్ గా ఎకనామిక్ ఫ్యాక్టర్ మనం ఏం చెప్పచ్చు, యూరోపియన్ ప్రిన్సెస్ కింగ్స్ ఇక్కడ చర్చ్ వెల్త్ చూసి వాళ్ళకి చాలా జలసీ వచ్చింది. అసలు ఏంటి మొత్తం ఐరోపా ఖండంలో ఉండవలసినటువంటి వెల్త్, రాజ్యంలో ఉండవలసిన వెల్త్ ఎక్కడ కనబడుతుంది అని అంటే ఇట్స్ ఇన్ ద చర్చ్. హౌ క్యాన్ వి అలౌ చర్చ్ లీడర్స్ టు బి సచ్ ఎ వెల్దీ? యాక్చువల్లీ రాజ్యం కదా వెల్దీగా ఉండాలనే కోణంలో వాళ్ళు ఆలోచించారు. ఈవెన్ ఆ రోజుల్లో ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మర్చెంట్స్, ఈవెన్ వ్యాపారవేత్తలు కానీ వర్తకులు కానీ వీళ్ళందరూ కూడా చర్చికే ట్యాక్స్ పే చేసేవారు. యాక్చువల్ రూల్ అయితే దేశానికి కదా ట్యాక్స్ కట్టాలి. సో అలాంటి సందర్భంలో ఎకనామిక్ గా కూడా యాక్చువల్లీ చర్చ్ కి వ్యతిరేకంగా చాలా ఆలోచనలు వచ్చాయి. ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సిన ఫ్యాక్టర్ రిలీజియస్ ఫ్యాక్టర్స్. ఈ 14th సెంచరీ 15th సెంచరీ 14th సెంచరీ ఎండింగ్ 15th సెంచరీ బిగినింగ్ లో మనం చర్చ్ పరిస్థితి చూస్తే సార్వత్రికంగా సమ్ చర్చ్ లీడర్స్ వర్ రియల్లీ బికమ్ కంప్లీట్లీ వరల్డ్లీ. చాలా కరప్షన్స్ జరిగాయి, ఎకనామిక్ కరప్షన్స్ జరిగాయి, ఈవెన్ అనైతికత, చర్చ్ లీడర్స్ యొక్క వ్యక్తిగత జీవితాల్లో కూడా అనైతికత రావడం, ఇంకా చాలా ఫ్యాక్టర్స్. తర్వాత సేల్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్, మనం ఇందాక మాట్లాడుకుంటే పాప పరిహార పత్రాలు అమ్మడం. అంటే కంప్లీట్లీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చర్చ్ బికేమ్ కమర్షియల్ ఏజెన్సీ లాగా అయిపోయి. సెవరల్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు రిఫర్మేషన్. బట్ ఇమ్మీడియట్ గా మనం October 31st నే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ మార్టిన్ లూథర్ హూ టుక్ దట్ బోల్డ్ డెసిషన్. అంటే అది వాస్తవంగా ఇంతకు ముందు నుంచే ఆలోచనలు ఉన్నాయి, చాలా ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పటికీ చాలా మంది ట్రై చేసినా కూడా మార్టిన్ లూథర్ చేసిన ఆ ఒక పని ఏమైందంటే తర్వాత అది ఒక ఉద్యమంగా తయారైంది. ఎక్స్ప్లోషన్, రాడికల్ మూవ్మెంట్ లాగా కొంచెం బాగా వ్యాపించడానికి. జర్మనీ మాత్రమే కాకుండా ఈవెన్ స్విట్జర్లాండ్, స్కాట్లాండ్, అక్కడి నుంచి మిగిలిన దేశాలకు కూడా అదంతా పాకిందని మనం చెప్పవచ్చు. అంటే అన్ని సోషల్ గా, ఎకనామిక్ గా, పొలిటికల్ గా ఎన్ని పాయింట్స్ ని మీరు ఎత్తి చూపించారు, ఇవన్నీ కూడా దే ఆల్ లెడ్ టు రిఫర్మేషన్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనకి పాపాలు పోవడానికి పత్రాలు అమ్మేసి రక్షణ పొందేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి చాలా సో మెనీ అదర్ థింగ్స్ దట్ బ్రదర్ జస్ట్ షేర్ విత్ అస్. సో ఇలాంటి ఎర్రర్స్ నుంచి బయటికి రావడానికి తప్పకుండా ఐఎమ్ షూర్ దట్ దేర్ వాజ్ అ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అదర్వైజ్ టుడేస్ చర్చ్ ఈ రోజు కూడా మనం అందరం వి వుడ్ హావ్ బీన్ ఇన్ బ్లైండ్నెస్ కదా. సో 100% ఇప్పుడు మనతో షేర్ చేసుకున్నట్లు దేర్ వాజ్ అ నీడ్ ఫర్ రెఫర్మేషన్, దేర్ వాజ్ అ నీడ్ టు రైట్ ద రాంగ్స్. సార్ ఈ రోజుల్లో ఏమన్నానంటే రెఫర్మేషన్ అనేది కొంతమంది తిరుగుబాటుదారులు వారు ఏం చేశారంటే సంఘం విభజన చేయడానికి వారు ఇటువంటి ఉద్యమం జరిగించినారు. ఐక్యతతో ఉండాల్సిన క్రైస్తవులము ఈ విధమైన వ్యతిరేకమైన పోరాడి బయటికి రావడం ఏంటి? ఈ నిరసన చేసేవారు ప్రొటెస్టెంట్స్ అనేవారు వీరందరు చేరి ఇదంతా ఒక కుట్రతో చేసిన పని అంటారా, లేకపోతే అసలు ఈ రెఫర్మేషన్ అనేది ఎవరు తీసుకొచ్చారు? చాలా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. Whenever we talk about reformation, we often talk about individuals, right? Correct. Mostly మార్టిన్ లూథర్ అంటాం, లేదా తర్వాత జాన్ కాల్విన్ అంటాం, తర్వాత మెలాంక్టన్ అంటాం, లేకపోతే zwingli అంటాం. ప్రామినెంట్ లీడర్స్ వీళ్ళ పేర్లు వినబడతాయి. ఈవెన్ బిఫోర్ మార్టిన్ లూథర్, as I said earlier, జాన్ విక్లిఫ్, జాన్ హస్, సవనరోలా, ఈవెన్ జాన్ హస్ అండ్ సవనరోలా వీళ్ళిద్దరిని రోమన్ కాథలిక్ చర్చ్ కి వ్యతిరేకంగా బోధలు చేశారని జాన్ హస్ ని బహిరంగంగా సజీవ దహనం చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ 300 years లో రోమీయులు సంఘాన్ని అలా కాల్చారు, సంఘ విశ్వాసులను. కానీ ఇప్పుడు సంఘ నాయకులను, ఎందుకనంటే రోమన్ కాథలిక్ థియాలజీకి వ్యతిరేకంగా, రోమన్ కాథలిక్ ట్రెడిషన్స్ వ్యతిరేకంగా బోధలు చేశారని. ఈ నేపథ్యంలో ఎవరు తీసుకొచ్చారు అసలు రిఫర్మేషన్ అనేది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న మీరు అడిగినట్లు అసలు వీళ్ళు ఎందుకు విడగొట్టేశారు అని చాలా మంది ఏం చేస్తున్నారంటే క్రిటిసిజం చేస్తున్నారు. ముందు క్రిటిసిజం గురించి మాట్లాడే ముందు హూ ఈజ్ యాక్చువల్లీ ద రిఫార్మర్? ఒక గుంప, ఒక వ్యక్తి, లేకపోతే ఇంకేదైనా? విషయం ఏంటంటే బ్రదర్, ఇది ఒక వ్యక్తి తీసుకొచ్చిన రిఫర్మేషన్ కాదు. సంఘములో దిద్దుబాటు తీసుకురావడానికి గల ప్రప్రదమైన కారణం ఎవరు అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది వాక్యం. ఎందుకు అసలు జాన్ హస్ కి గాని, జాన్ విక్లిఫ్ కి గాని, మార్టిన్ లూథర్ గారికి గాని వాళ్ళందరికీ
ఎలా ఇలా ఇది తప్పు అని చెప్పాలనిపించడానికి గల కారణం ఏంటి? వాళ్ళల్లో ఆ చైతన్యం తీసుకొచ్చింది ఎవరు అని అంటే వాక్యమే. ఈ 16:16 యేసుప్రభు చెప్పారు, నా సంఘమును కట్టుదును. ద చర్చ్ ఈజ్ యాక్చువల్లీ క్రైస్ట్స్ కదా. సంఘము క్రీస్తు కడుతూ ఉన్నప్పుడు దేని మీద కడుతున్నారు? సంఘంని అపోస్తలుల బోధ మీద కడుతున్నారు. ఎఫెసీ పత్రిక మనం 2వ అధ్యాయంలో చదువుతాం కదా. సో ఇప్పుడు ఈ అపోస్తలుల బోధకి కలంకం జరిగింది మిడివియల్ పీరియడ్ లో. The theology has been turned to tradition actually. ఆ బోధలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి అండ్ తప్పుడు నమ్మకాలు కూడా వచ్చాయి. ఇప్పుడు సంఘాన్ని సంస్కరించవలసిన అవసరత ఏర్పడింది. సో ఇనిషియల్ గా ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే క్రీస్తే తీసుకున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఎలా? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యం చదువుతున్నప్పుడు మీకు మార్టిన్ లూథర్ గారి గురించి గుర్తుండే ఉంటది బ్రదర్, చదివే ఉంటారు. ఏంటంటే ఆయన యాక్చువల్ గా హీ వాజ్ ఎ మాంక్. ఆయన రక్షణ పొందిన విధానం చూస్తే ఆ థండర్ స్టార్మ్ పడినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు, ఎవరికి? హోలీ సెయింట్ అని సేవ్ మీ, ఐ విల్ బికమ్ ఏ మాంక్ అంటాడు. ఆయన సన్యాస మఠంలో ఆయనకి మనశాంతి లేదు అంటే హీ వుడ్ నాట్ ఫైండ్ అవుట్ ద ట్రూత్. విటన్బర్గ్ యూనివర్సిటీలో చదువుకున్న తర్వాత అక్కడే టీచర్ అయి అక్కడ ప్రొఫెసర్ గా రోమా పత్రిక చెప్తూ ఉన్నప్పుడు రోమన్స్ 1:17 కదా ఆయన్ని రక్షించింది, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించిన. అంటే అసలు మార్టిన్ లూథర్ సంఘ సంస్కరణ తేవాలనుకోవడానికి ముందు మార్టిన్ లూథర్ సంస్కరింపబడ్డాడు. దానికి కారణం వాక్యం. కాబట్టి if you ask me what I say, it is not an individual who brought reformation, it is the word of God who brought it. ప్రస్తుతం కూడా మన సంఘాల్లో మన జీవితాల్లో దిద్దుబాటు ఎవరు తెస్తారు? వాక్యమే తేవాలి. ఇది మనిషి మీద ఆధారపడింది కాదు, ఒక గుంపు మీద ఆధారపడింది కాదు. రెండవ ప్రశ్న మీరు అడిగింది వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఈవెన్ చాలా ఆర్టికల్స్ రాశారు. అసలు రోమన్ క్యాథలిక్ థియాలజియన్స్ కొంతమంది మార్టిన్ లూథర్ ఏమన్నారు తెలుసా? జాన్ కాల్విన్ ని దే ఆర్ ద సాటన్స్, ఏజెంట్స్ ఆఫ్ సాటన్ అన్నారు. ఎందుకంటే అంటే సంఘం విడిపోయింది అన్నది వాస్తవమే, బట్ దే డిడ్ నాట్ యాక్చువల్లీ మీన్ టు డివైడ్ ద చర్చ్. వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు. మార్టిన్ లూథర్ సంఘాన్ని విడగొట్టాలనుకోవాలా, తన ఏ చర్చికి వెళ్తున్నాడో ఆ సంఘంలో దిద్దుబాటు తేవాలనుకోవాలి. ఈవెన్ జాన్ కాల్విన్ కూడా స్విట్జర్లాండ్ లో ద సేమ్ థింగ్. కాకపోతే వాట్ హ్యాపెండ్, ఈ దిద్దుబాటుని ఆ సంఘం అంగీకరించలేదు. ఈవెన్ ఎక్స్కమ్యూనికేట్ చేశారు మార్టిన్ లూథర్ ని. అప్పుడు లూథర్ చెప్పినది రైట్ వాక్యానుసారంగా అర్థం చేసుకున్న సంఘంలోంచి కొంతమంది లూథర్ సైడ్ వచ్చారు. ఇన్ దట్ వే ద చర్చ్ వాస్ స్ప్లిట్. వాళ్ళ ఉద్దేశంలో స్ప్లిట్టింగ్ అనేది లేదు, కానీ సంఘం అది అంగీకరించినందున కొంతమంది బయటకు రావాల్సి వచ్చింది. సో తెచ్చింది మార్టిన్ లూథర్ కాదు, రెఫర్మేషన్ ఈ నిరసన చేసి ఏదో విభజించింది కాదు. సార్ చెప్పినట్టుగా దేవుని వాక్యం యొద్దకు వారు ఎప్పుడొచ్చి వారు మార్పు చెందినారో, వారు ఎప్పుడైతే నిజ సత్యం తెలుసుకున్నారో వారు ఆ మార్పుని సంఘంలో చూడాలని కోరుకున్నారు. సో అంతే కదా సార్ మీరు చెప్పేది ఏంటంటే ఇది తెచ్చింది వ్యక్తులు కాదు, కానీ ఇది తెచ్చింది వాక్యమే. దేవుడు వాక్యాన్ని వాడుకొని దిద్దుబాటుని తీసుకొని వచ్చినాడు. So God used his word. Correct. And through his word he uses his people. Correct, exactly. So that is how there are so many reformers that we just spoke about. So నిజంగా దేవుడు వాక్యము అది మనకి గుడ్డితనం కాకుండా మనకి చూపునిచ్చేదిగా, మనల్ని the truth will set you free అని వాక్యం చెప్తున్నట్టు, when God's word worked in people's hearts like Luther అట్లా ఎంతో మంది జీవితాల్లో పనిచేసినప్పుడు దే కుడ్ నాట్ స్టాండ్ వెన్ దే సా ది ఎర్రర్ అండ్ దే కేమ్ అవుట్ బోల్డ్లీ అండ్ దే సెడ్ దిస్ ఇస్ రాంగ్. వాట్ అ వండర్ఫుల్ థింగ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. సో యాజ్ వీ మూవ్ ఆన్, యాజ్ వీఆర్ టాకింగ్ మోర్ అబౌట్ ద రెఫర్మేషన్ అండ్ ఎట్లా జరిగింది, విషయాలు ఏంటి, అసలు చాలా విషయాలు మనం ఇప్పుడే నేర్చుకుంటున్నాం. అండ్ ఐ హోప్ దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్ హు ఆర్ లిసనింగ్. ఇప్పుడు దాకా బ్రదర్ చెప్పారు కదా, సోలా స్క్రిప్చర్ వాజ్ వన్ ఆఫ్ ఏమంటారు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యునో పాయింట్ దట్ రెఫర్మర్స్ స్టూడ్ ఫర్. అంటే వాక్యం మాత్రమే, సోలా స్క్రిప్చర్ అంటే వాక్యం మాత్రమే అనే దానిపైన ఎంత బల్లగుద్ది వాళ్ళు నిలబడి, దేవుని వాక్యం ఇస్ అబ్సల్యూట్ ట్రూత్, దీనిలోనే మనకు సమస్తం ఉంది, దీనిలోనే మనకి జీవనంకి మన విశ్వాస యాత్రకి కావలసిన అంతా కూడా దీనిలోనే ఉంది అనే ఒక నమ్మకంతో ఉన్నప్పుడు, నిజంగా శామ్ ఈ రోజుల్లో ప్రెసెంట్ చర్చ్ కండిషన్ లో అయితే స్క్రిప్చర్ తప్ప ఇంకా ఏది చెప్పినా నడుస్తుంది. చర్చ్ నడవాలంటే స్క్రిప్చర్ వదిలేసి ఇంకా మిగిలిన జిమ్మిక్లన్నీ చేయవచ్చు కదా. అంటే యూ డూ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దెన్ స్క్రిప్చర్, దట్ చర్చ్ ఇస్ ఫుల్. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్. సో హౌ డస్ ఇట్ అప్లై టు అవర్ చర్చెస్ టుడే? మనం ఎట్లా ఈ ప్రిన్సిపల్ ని హౌ కెన్ వి బ్రింగ్ ఇట్ బ్యాక్ అండ్ ట్రై టు రిలేట్ ఇట్ టు అవర్ ప్రెసెంట్ క్రిస్టియన్ కల్చర్? బ్రదర్, ఐ థింక్ యూ కెన్ జస్ట్ షెడ్ సమ్ లైట్ ఆన్ దాట్. రిఫార్మర్స్
సోలా స్క్రిప్చర్ అనే ఒకే నినాదం మాత్రమే చేయలేదండి. దెర్ ఆర్ 5 సోలాస్ యాక్చువల్లీ. Okay. 5 సోలాస్ 1 స్లోగన్. ఏంటి 5 సోలాస్ అంటే సోలా గ్రాటియా ఫస్ట్. సోలా అంటే మాత్రమే అని అర్థం. ఇట్స్ లాటిన్ వర్డ్. సోలా గ్రాటియా అంటే గ్రేస్ అలోన్, కృప మాత్రమే. సోలా ఫిడే అంటే ఫెయిత్ అలోన్, విశ్వాసం మాత్రమే. సోలాస్ క్రిస్టస్, క్రైస్ట్ అలోన్, క్రీస్తు మాత్రమే. సోలి డియో గ్లోరియా, గ్లోరీ ఆఫ్ గాడ్ అలోన్, దేవునికి మాత్రమే మహిమ. సోలా స్క్రిప్చరా, స్క్రిప్చర్ అలోన్, లేఖనము మాత్రమే. ఈ 5 సోలాస్ ని వాళ్ళు ఎంఫసైజ్ చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఇవి చెప్తున్నప్పుడు వాళ్ళ ఉద్దేశం ఆన్ ద బేసిస్ ఆఫ్ ద అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్ అలోన్ we believe that we are saved by grace alone, through faith alone, in Christ alone, to the glory of God alone. అది వాళ్ళ ఉద్దేశం. తెలుగులో ఒకవేళ మనం చెప్తే బైబిల్ యొక్క అధికారం ఆధారంగా క్రీస్తుపై మాత్రమే విశ్వాసం ద్వారా మాత్రమే, దేవునికి మహిమకు మాత్రమే, కృప ద్వారా రక్షణ పొందామని, రక్షింపబడ్డామని మేము నమ్ముతున్నాము. ఎందుకు ఈ సోలా అంటే మాత్రమే మాత్రమే అని వాళ్ళు చెప్పాల్సి వచ్చింది? మిడివియల్ పీరియడ్ లో అంటే ప్రీ రిఫర్మేషన్ పీరియడ్ లో రక్షణ మంచి పనుల ద్వారా వస్తుందని బోధ జరిగింది. ఇన్ఫాక్ట్ రక్షణ పొందుకోవాలంటే స్కాలాస్టిక్ థియాలజీలో 4 మెట్లు. మంచి పనులు చేయాలి బాగా, దేవుడు అప్పుడు ఒక రివార్డ్ గా కృపనిస్తాడు. ఇంకా మంచి పనులు చేయాలి, ఎక్కువ మంచి పనులు చేస్తే ఇటర్నల్ లైఫ్ ని రివార్డ్ గా ఇస్తాడు. ఇట్స్ కంప్లీట్లీ అన్బిబ్లికల్ కదా బేసికల్ గా. అందుకని వీళ్ళేమన్నారంటే రక్షణ కృప ద్వారానే వచ్చింది, విశ్వాసం ద్వారానే వచ్చింది, క్రీస్తు ద్వారానే వచ్చింది, లేఖనము ద్వారానే వచ్చింది. ఇన్ఫాక్ట్ సమస్త మహిమ ఘనత ఎవరికి చెందాలి అంటే దేవునికి మాత్రమే చెందాలి. స్క్రిప్చర్ అలోన్ అనే ఈ 5 సోలాస్ ఎంఫసైజ్ చేశారు బ్రదర్. అనదర్ నేను చెప్పాను కదా, దే హ్యాడ్ ఎ స్లోగన్ యాక్చువల్లీ. స్క్రిప్చరా, స్క్రిప్చరే ఇంటర్ప్రెస్ అంటే స్క్రిప్చర్ ఈస్ ద ఇంటర్ప్రిటర్ ఆఫ్ ద స్క్రిప్చర్, నాట్ ద పోప్, నాట్ ఎనీ ఆఫ్ ద ప్రీస్ట్స్ ఆర్ నాట్ ఎనీ ఆఫ్ ద పాస్టర్స్ ఆర్ నాట్ ఎనీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. లేఖనమును లేఖనమే వ్యాఖ్యానించాలి, ఏ మనిషి కాదు, ఈవెన్ పోపు కాదు లేదా ప్రీస్ట్ కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు అందుకనే లేఖనానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. బికాజ్ సంఘానికి బేస్ ఏదైనా ఉందంటే, ఆధారం ఏదైనా ఉందంటే అది లేఖనమే. ఇన్ఫాక్ట్ ఐ డిడ్ మై పిహెచ్డి థీసిస్ ఇన్ దిస్ సేమ్ టైటిల్. హెచ్ఎస్సిలో పిహెచ్డి చేసినప్పుడు ఇదే రాసాం. ఇట్స్ వెరీ గుడ్. అది వాస్తవం కూడా. లేఖనం ఆధారంగానే సంఘము ముందుకు వెళ్ళాలి తప్ప ఏ వ్యక్తి యొక్క మనోభావాలు, అభిప్రాయాలు, లేకపోతే అనుభవాలు, అభిప్రాయాలు అన్ని ఉండొచ్చు, దాని తప్పను. ఇవన్నీ కూడా మళ్ళీ లేఖనం వెలుగులోనే మనం దాన్ని విశ్లేషణ చేయాలి. ఇఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఈస్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్. అది కరెక్ట్ కాదని మనం మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. బట్ సిస్టర్ చెప్పినట్లు ఇందాక అన్నారు కదా, ప్రస్తుతం లేఖనం తప్ప మిగతా ఏం చేసినా కూడా ప్రజలకు నచ్చుతుంది బయట జనరల్ గా అలా అని అన్నారు కదమ్మా. దట్స్ రియల్లీ. ఫ్రెండ్స్, మీరు ఎక్కడున్నా, ఏ చర్చ్ లో ఉన్నా, నిజంగా మనందరికీ కూడా ఈ 5 సోలాస్ అనేవి మన మైండ్ లో పెట్టుకుంటే అట్ ఎవ్రీ పాయింట్ ఇన్ అవర్ లైఫ్స్ వెన్ వీ డూ సంథింగ్స్, మన చర్చ్ లో చేసే కార్యక్రమాలు కానీ ఏవైనా మన డైలీ లైఫ్ లో కూడా ఈ 5 విషయాల్ని మనం ఒక ప్రిన్సిపల్ గా పెట్టుకోగలిగితే తప్పకుండా ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ అస్. ఎందుకంటే ఇప్పుడు ఆ రిఫర్మేషన్ జరిగింది. సో దానివల్ల ఇప్పుడు మనము వెళ్తున్న స్థానిక సంఘంకి వాజ్ ఇట్ హెల్ప్ఫుల్? ట్రూలీ డిడ్ ఇట్ షేప్ అవర్ చర్చ్? ఎస్ సిస్టర్, అబ్సల్యూట్లీ అని చెప్పొచ్చు. రిఫర్మేషన్ రావడానికి రిఫార్మర్స్ సంఘాన్ని ఎలా షేప్ చేశారు అని అంటే ప్రప్రథమంగా 3 విషయాల్లో షేప్ చేశారు. ఒకటి, సంఘం యొక్క నిర్వహణ. బైబిల్ ఆదిమ అపోస్తలులు సంఘాన్ని స్థాపించినప్పుడు సంఘానికి అపోస్తలులు ఉన్నారు. తర్వాత స్థానిక సంఘానికి ఒక సేవకుడు ఉండేవాడు, పాస్టర్. వాళ్ళకి సహకరించడానికి డీకన్స్ ఉండేవాడు. మల్టిపుల్ లీడర్షిప్ ఉండేది, అందరు ఇన్వాల్వ్మెంట్ ఉండేది, విశ్వాసాల ఇన్వాల్వ్మెంట్ ఉండేది. మీరు మిడివియల్ పీరియడ్ లో చూస్తే ద టోటల్ చర్చ్ వాజ్ అండర్ 1 పర్సన్. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ హోలీ పీపుల్ కాన్సెప్ట్ హోలీ పర్సన్ కాన్సెప్ట్ గా మారిపోయింది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పోప్. పోపు కిరీటం పెట్టుకుంటాడు, ఆ కిరీటం మీద ఒక టైటిల్ ఉంటుంది. ఆ టైటిల్ కి అర్థం ఏంటో తెలిసిన, అది లాటిన్ లో ఉంటది, ఇన్స్టెడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుకు బదులుగా. బట్ బైబిల్ ఏం చెప్తుంది? మనకి దేవునికి మధ్యవర్తి ఒకరే, యేసు క్రీస్తు అన్న నరుడు కదా. సో ద ఫస్ట్ థింగ్, రిఫర్మేషన్ సంఘాన్ని అప్పుడు షేప్ చేసింది, ఇప్పుడు చేస్తుంది. అని మనకి ఎలా తోడ్పడింది అని అంటే, సంఘము ఒక వ్యక్తి
వ్యక్తి మీద కట్టబడదు. అవును అవును Absolutely. ఇక్కడ వ్యక్తి కారకుడు కాదు, వ్యక్తిని ఆధారం చేసుకొని సంఘాన్ని కట్టడం వాక్యానుసారం కాదు. దట్స్ వాట్ మార్టిన్ లూథర్ గాని, జాన్ కాల్విన్ గాని, విక్లిఫ్ గాని వీళ్ళు ఎక్కువ శాతం మెయిన్ చెప్పింది అదే. క్రైస్ట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్, నాట్ పోప్. అవును Yes. అవును బట్ సిస్టర్ అన్నారు కదా అమ్మా, ఇప్పుడు బేసికల్ గా మరలా ఆ ఆ కోవని మనం చూస్తున్నాం చర్చెస్ లో. అంటే ఒకప్పుడు నా చిన్నప్పుడు అయితే మీరు ఏం చర్చ్ అని అడిగితే చర్చ్ పేరే చెప్పేవాళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ వాడేవాళ్ళు చర్చ్ మేబీ బ్యాప్టిస్ట్ ఆర్ పెంటెకోస్ట్ ఆర్ లూథర్ అని వాడేవారు. ఇప్పుడు చర్చ్ పేరు చెప్పడం అనేసి పాస్టర్ పేరే చెప్తున్నారు. అంటే ఆ పాస్టర్ గారిని అభిమానించడం, గౌరవించడం తప్పు కాదు. బైబిల్ సేస్ దాట్ యాక్చువల్ గౌరవించమని. కానీ వ్యక్తిని ఆరాధించకూడదు, వ్యక్తికి మహిమ రాకూడదు, అసలు వ్యక్తి కేంద్రంగా ఏ సంఘము కట్టబడకూడదు. ఇక్కడ నిర్ణయాలు వ్యక్తులు కాదు చేయవలసింది. ఈవెన్ దో దెర్ ఇస్ ఎ లీడర్షిప్ ఇన్ ద చర్చ్, ద లీడర్షిప్ హ్యాస్ టు బి ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్, రైట్? అందుకనే ఇక్కడ వాక్యము వెలుగులోనే ఏదైనా చర్చ్ లో జరగాలి. ఫస్ట్ చర్చ్ ని షేప్ చేసింది రిఫర్మేషన్ ఏంటి అని అంటే ఈ వ్యక్తివాదం చర్చిలోంచి పోవాలి. పోపు అలాగే చేశారు. తనకి నచ్చిన నిర్ణయాలు, ఎంత ఘోరమైన నిర్ణయాలు అంటే అఫ్ కోర్స్ యాజ్ ఎ చర్చ్ వాళ్ళు తీసుకున్నారు, కానీ క్రూసేడ్స్ కి వెళ్లే నిర్ణయం ఇట్ వాజ్ రియల్లీ బ్లండర్. ఎంత నష్టం జరిగింది అంటే వాక్యానికి విరుద్ధంగా చర్చ్ ఏ నిర్ణయం తీసుకున్న చరిత్రలో అది ఓటమినే చూసింది. ఇశ్రాయేల్ చరిత్రలో కూడా అంతే కదా. దేవుని చిత్తానుసారంగా, చిత్తానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దాన్ని ఎలా షేప్ చేసింది అని అడిగారు కదా మీరు. ఆ రోజుల్లో రిఫార్మేషన్ పీరియడ్ నిజంగా రిఫార్మర్స్, ద థియాలజీ దట్ దే డెవలప్డ్, ఎస్పెషల్లీ సొటీరియాలజీ, అంటే రక్షణ మంచి పనుల ద్వారా కాదు, మనిషి క్రియల ద్వారా కాదు, మన మీద ఆధారపడి లేదు రక్షణ, దేవుని మీద ఆధారపడి ఉంది. దేవుని కృప చేత విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందుతాం. ఇది క్రీస్తు మరణం ఆధారం, క్రీస్తు మరణ పునరుద్ధానాల ఆధారం. అందుకే దేవుడే హైలైట్ అవ్వాలి, దేవుడి నామానికే మహిమ రావాలి. సో దిస్ ఇస్ సెకండ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనకి అంటే ఈ కోర్ డాక్ట్రిన్స్ మనం ఇప్పటికీ చెప్పుకోగలుగుతున్నాము. కొన్ని మంచి సంఘాలు ఉన్నాయి అని అంటే నిజంగా రిఫార్మర్స్ చేసిన కృషి, వాళ్ళు తోడ్పడిన పాటుపడిన విధానం అని మనం చెప్పచ్చు. ఈవెన్ టుడే మన చర్చెస్ కి ఇది పెద్ద ఛాలెంజ్. ఈచ్ చర్చ్ హాస్ దేర్ ఓన్ ట్రెడిషన్, రైట్? కొన్ని సాంప్రదాయాలు మనమే పెట్టుకోవడం తప్పలేదు, కానీ బట్ అవి వాక్యానికి విరుద్ధంగా ఉండకుండా చూసుకోవడం అనేది చాలా ఎస్పెషల్లీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే రిఫార్మర్స్ చేసిన ఒక అద్భుతమైన విషయం, అంటే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసింది ఏంటంటే ఎవ్రీ బిలీవర్ మస్ట్ రీడ్ బైబిల్. బెరియా సంఘ విశ్వాసులు ఎలాగైతే పౌలు చెప్పిన మాటలు లేకపోతే ఎలా అవే ఉన్నాయో పరిశోధించారు, చూసారా వాక్యం చదువు, అలాగా వాళ్ళు ప్రతి విశ్వాసి చదవాలి. ఎందుకంటే 15th century వచ్చే వరకు బైబిల్ విశ్వాసుల చేతుల్లో లేదు. జాన్ విక్లిఫ్ అందుకే తర్జుమా చేశారు. అసలు వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళే తెలుసుకుంటారు. ఎందుకంటే ఎవ్రీ ప్రీస్ట్ ఆర్ పాస్టర్ హూఎవర్ ఇట్ మే బి హ్యూమన్సే కదా, దే మే మేక్ సమ్ ఎర్రర్స్. కనుక ప్రతి మనిషిని బైబిల్ చదివేటట్లు చేస్తుంది. వాట్ ఎ వండర్ఫుల్ రిమైండర్ ఇట్ ఈస్ ఫర్ us టు రీడ్ అవర్ బైబిల్స్ ఎవ్రీ డే. నిజంగా దేవుని వాక్యం మనకి ఏ వెళ్ళ లేకుండా రాలేదు. సో మన చేతిలో ఉన్న బైబిల్ని మనం చులకనగా తీసుకోవద్దు, తప్పక దేవుని వాక్యం తెరిచి చదువుదాము. దట్ ఈస్ వాట్ బ్రదర్ ఇస్ అర్జింగ్ ఆల్ ద యూత్ టు డూ. ఇప్పుడు దాకా అంటే సంఘ సంస్కరణ గొప్ప ఉద్యమం తెచ్చింది, మార్పు తెచ్చింది అని చూసాం. ఏదైనా ఇంకొక పర్స్పెక్టివ్ నుంచి మనం ఆలోచన చేయాల్సినవి ఈ సంఘ సంస్కరణలు ఏమైనా ఉన్నాయంటారా సార్? ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ బ్రదర్. బేసిక్ గా మనం రిఫర్మేషన్ గురించి మాట్లాడేటప్పుడు మాక్సిమం పాజిటివ్స్ ఏ మాట్లాడతాం. అంటే ఇట్స్ కంప్లీట్ పాజిటివ్ మూమెంట్ అన్న కోణంలో. బట్ వెన్ వి స్టడీ హిస్టరీ, అంటే చరిత్ర ఎప్పుడు చదివినా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే చరిత్రలో బోత్ సైడ్స్ ఉంటాయి, అది పాజిటివ్ అండ్ నెగటివ్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ చరిత్రను చూడండి, పాజిటివే రాయలే, నాట్ నెగటివ్ కదా. ఎందుకు రాస్తాము అని అంటే నెగటివ్స్ నుంచి నేర్చుకోవడానికి. మనము రిఫార్మర్స్ విషయానికి వస్తే రిఫార్మర్స్ కూడా మనుషులే. దే డిడ్ రియల్లీ వండర్ఫుల్ జాబ్, డౌట్ లేదు అందులో. వాక్యానికి వాళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత గాని, లేదా వాళ్ళు సంఘాన్ని సంస్కరించడానికి చూపిన శ్రద్ధ, చేసిన త్యాగాలు అవి చాలా గొప్పవి. లూథర్ కావచ్చు, ద కరేజ్,
ద బోల్డ్నెస్, ఈవెన్ చంపేస్తామని బెదిరించినప్పుడు, కొంతమందిని చంపేసినాక కూడా, యట్ సిన్స్ దే ఆర్ హ్యూమన్స్, ఓకే, డ్రాబ్యాక్స్ ఆర్ సమ్ హ్యూమన్ ఎర్రర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అర్థం కావడానికి సింపుల్ గా 1 or 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాం. ఉదాహరణకి, రక్షణ శాస్త్రంలో వీళ్ళందరికీ ఒకే అభిప్రాయం ఉంది, డౌట్ లేదు. బై గ్రేస్ త్రూ ఫెయిత్ వి ఆర్ సేవ్డ్. 5 solas 1 slogan, అందరూ ఒకటే నమ్మారు. కానీ సమ్ ఆఫ్ ది ఆర్డినెన్సెస్ ఉన్నాయి కదా బైబిల్లో. మెయిన్లీ వి సే 2 ordinances, బ్యాప్టిజం అండ్ హోలీ కమ్యూనియన్, లార్డ్ సప్పర్ అంటాం కదా. బట్ వేరాజ్ రోమన్ క్యాథలిక్ చర్చ్ లో 7 sacraments అంటారు. సెక్రమెంటల్ థియాలజీని కూడా వ్యతిరేకించారు వీళ్ళు. యట్ అయినా రిఫార్మర్స్ లో కూడా వీటి మీద చాలా భిన్న అభిప్రాయం. ఈవెన్ దో దే రెఫ్యూటెడ్ సోటీరియాలజికల్ ఎర్రర్స్ ఆఫ్ రోమన్ క్యాథలిక్ చర్చ్, బట్ కాల్విన్ గాని లేకపోతే లూథర్ గాని ఇంకా కొంతమంది, దే డి నాట్ అపోజ్ ఇన్ఫెంట్ బ్యాప్టిజం. దట్స్ వై ఇప్పటికీ మీరు లూథరన్ చర్చల్లో ఇన్ఫెంట్ బ్యాప్టిజం చూస్తారు, ప్రెస్బిటేరియన్ చర్చెస్ లో ఇన్ఫెంట్ బ్యాప్టిజం చూస్తారు. చిన్నపిల్లల బాప్తిజం, ఇన్ఫెంట్ అంటే చిన్నపిల్లల చిన్నప్పుడే బాప్తిజం ఇవ్వడం. కొన్ని చర్చెస్ లో చిలకరింపు, కొన్ని చర్చెస్ లో రకరకాలుగా ఇస్తున్నారు అనుకోండి. దీన్ని మనం ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఈవెన్ ప్రభు బల్ల, లార్డ్ సప్పర్ ఉందో, లార్డ్ సప్పర్ ఒక్కొక్కరు ఒకలా అర్థం చేసుకున్నారు. రోమన్ క్యాథలిక్స్ ఏమన్నారంటే ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అన్నారు, పదార్థాల మార్పిడి సిద్ధాంతం అంటాం. అంటే ప్రీస్ట్ చేతిలో బ్రెడ్ అండ్ వైన్ పట్టుకోగానే, కృతజ్ఞతాస్తులు చెల్లించగానే, లిటరల్ గా బ్రెడ్ క్రీస్తు శరీరంగాను, వైన్ క్రీస్తు రక్తంగాను మారుతుంది అని. అంటే ఇక్కడ నేను వైన్ అనే పదం వాడితే విఐఎన్ఈ, నాట్ డబ్ల్యూఐఎన్ఈ, తప్పుగా అర్థం చేసుకుంటారేమో, ద్రాక్షరసం. అయితే దీన్ని మార్టిన్ లూథర్ ఏమన్నారు, ఇట్స్ నాట్ ట్రాన్స్సబ్స్టాన్షియేషన్, ఇట్ ఈస్ కాన్సబ్స్టాన్షియేషన్ అన్నాడు ఆయన. కాన్సబ్స్టాన్షియేషన్ అంటే ఏంటి? అప్పర్ అండ్ అండర్ ద ఎలిమెంట్, ఇన్సైడ్ ద ఎలిమెంట్స్, బ్రెడ్ అండ్ వైన్ లో దేవుని యొక్క అక్షరార్థ ఉనికి, క్రీస్తు యొక్క అక్షరార్థ ఉనికి, లిటరల్ ప్రెసెన్స్ ఉంటది అని చెప్పాడు. వేరే జాన్ కాల్విన్ గారు ఏమన్నారు, లిటరల్ ప్రెసెన్స్ ఉండదు, స్పిరిచువల్ ప్రెసెన్స్ ఉంటుంది అన్నారు. తర్వాత zwingli ఏమన్నారు, zwingli స్విస్ రిఫార్మర్ యాక్చువల్లీ, ఆయన ఏమన్నాడు, నో, అలా ప్రెసెన్స్ ఏముండదు, ఇట్ ఈస్ మెమోరియలైజేషన్, జస్ట్ జ్ఞాపకార్థమే, సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్ అన్నాడు. దీని మీద మార్టిన్ లూథర్ కి zwingliకి చిన్న డిస్కషన్ జరిగింది, డిబేట్. తర్వాత ఇద్దరు డిసగ్రీ అయ్యి యాక్చువల్లీ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. దెన్ లేటర్ సమ్ ఆఫ్ ద క్రూషియల్ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ క్యాథలిక్ చర్చ్ కి అలాగే ప్రొటెస్టెంట్ చర్చెస్ కి యుద్ధాలు జరిగాయి లిటరల్ గా. అంటే సంస్కరణ తెచ్చే క్రమంలో, అంటే అప్పుడు చర్చ్ అండ్ స్టేట్ కలిసి ఉన్నందున ఇంకా పూర్తిగా విడిపోలేదా, అందుకని యుద్ధాలు జరిగాయి. ఈవెన్ ప్రొటెస్టెంట్స్ ఆల్సో దే ఇన్వాల్వ్ 30 years ఆఫ్ వార్. చాలా ఘోరమైనటువంటి సంగతి అని చెప్పొచ్చు, లిటరల్ వార్స్. అంటే చాలా మంది విశ్వాసులు చనిపోయారు. సో ఫైనల్లీ దే అండర్స్టూడ్, ఓకే, ఇది రైట్ పద్ధతి కాదని ఇరువైపులా అర్థం చేసుకుని అది ఆపేశారు. వెస్ట్ఫాలియా శాంతి ఒప్పందంతో అది ఆపేశారు 1648. Then what happened, actually the church was completely divided into 2, అంటే రోమన్ క్యాథలిక్ అండ్ ప్రొటెస్టెంట్స్ అని. ప్రొటెస్టెంట్స్ లో రకరకాల డెనామినేషన్స్ అనుకోండి. ఇవి కొన్ని డ్రాబ్యాక్స్ అనే చెప్పొచ్చు, లేదా హ్యూమన్ ఎర్రర్స్ అంటాం. ఎందుకు ఇది చెప్తున్నాం మనం, నేను ఎందుకు దీన్ని ప్రస్తావన చేయాలనుకున్నానంటే, ఈవెన్ రిఫార్మర్స్ కూడా హ్యూమన్సే కనుక దే హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్ ఇన్ అండర్స్టాండింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈవెన్ ఇన్ రెస్పాండింగ్ టు ద సిచ్యువేషన్స్ ఎస్పెషల్లీ. అందుకని రిఫార్మర్స్ 100% రైట్ చేశారని మనం ఏం చెప్పలేదు, బట్ దేర్ కాంట్రిబ్యూషన్స్ వర్ అబ్సల్యూట్లీ రైట్. మనం ఈ రెండవ కోణాన్ని కూడా అర్థం చేసుకోగలగాలి. ఈ రెండవ కోణాన్ని మనం అర్థం చేసుకుంటే ఏం చేస్తామంటే, వీ డోంట్ యాక్చువల్లీ హైలైట్ మార్టిన్ లూథర్. ఫర్ ఎగ్జాంపుల్ డేవిడ్ గురించి చదువుతామండి, డేవిడ్ ఎక్సలెంట్ కింగ్, డౌట్ లేదు. కానీ వన్స్ అపాన్ ఏ టైం మిస్టేక్ చేశారు కదా, తర్వాత పశ్చాత్తాపడి మళ్ళీ మిస్టేక్ చేయలేదు, వాస్తవమే కాదంటే. కానీ అంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి. అలాగే మన రిఫార్మర్స్ లో కూడా సమ్ హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, వాటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక డ్రాబ్యాక్ ఏం చెప్పాలి బ్రదర్, యాక్చువల్లీ దిస్ రిఫార్మ్డ్ థియాలజీ లేదా రిఫార్మేషన్ లో వచ్చిన డెవలప్ అయిన థియాలజీ లేటర్ పీరియడ్స్ లో డాగ్మటిజం కి దారితీసింది అని చాలా మంది వీళ్ళని, అంటే రిఫార్మర్స్ అని వ్యతిరేకించారు కూడా, అంటే క్రిటిసైజ్ చేశారు. కానీ చర్చ్ డాగ్మటిజం లోకి వెళ్ళిపోయింది అన్నమాట వాస్తవమే. డాగ్మటిజం అంటే ఏంటి? పిడివాదం. అది ఎలా
మాది ఈ సిద్ధాంతం, ఫర్ ఎగ్జాంపుల్ లూథరన్ చర్చ్, సో మా సిద్ధాంతమే రైట్, రిఫార్మ్డ్ చర్చ్ మా సిద్ధాంతమే రైట్, బ్యాప్టిస్ట్ చర్చ్ మా సిద్ధాంతమే రైట్, బ్రదరన్ చర్చ్, ఇవన్నీ వచ్చాయి కదా. ఈ పిడివాదంలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు 18th సెంచరీ చదివితే జర్మనీలో చర్చెస్ కొన్ని మూతపడిపోయాయి. జర్మనీలో చర్చెస్ లో విశ్వాసులు థియాలజీ బాగానే మాట్లాడుతున్నారు, కానీ పర్సనల్ లైఫ్ చూస్తే చాలా ఘోరం. జూదం ఆడటము, ప్యాకెట్ ఆడటం, ఇలా అంటే వాటిని అడ్రస్ చేస్తూ మరొక ఉద్యమాన్ని దేవుడు తీసుకొచ్చాడు. అదే రివైవల్స్ అంటాం బేసికల్. అప్పుడు సో అంటే దేర్ ఆర్ సమ్ దీని అప్పుడు అంటే ఈ డాగ్మటిజం కి కంప్లీట్ గా కారణం లూథర్, కాల్విన్ అని మనం చెప్పం. బట్ లేటర్ అండర్స్టాండ్ చేసుకున్న వాళ్ళు అలాంటి ఒక డాగ్మటిజం లోకి వెళ్ళిపోయారు. దీన్ని ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు. ఎలా అంటే సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద చర్చ్, దే ఆర్ వెరీ థియాలజికల్లీ సౌండ్ అంటారు. థియాలజీకి విలువ ఎప్పుడు అని అంటే నిజమైన థియాలజీ నేర్చుకుంటే దట్ రైట్ థియాలజీ విల్ బ్రింగ్ ద రైట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. అంటే వాక్యము ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. అప్పుడు నాకు థియాలజీ మాత్రమే తెలుసు అని కనీసం వాక్యానుసారంగా జీవన విధానం లేదనుకోండి, అప్పుడు అది రైట్ థియాలజీ అనే ప్రశ్న కూడా ఏర్పడుతుంది. వాక్యానుసారమైన జీవన విధానం అనేది ఉండాలి. అది అంతా కూడా మన హెడ్ నాలెడ్జ్ వెళ్ళిపోతుంది, కానీ మన జీవితాన్ని ఏమాత్రం రూపాంతరపరిచేదిగా ఉండదు. ఎగ్జాక్ట్లీ విన్నట్టుగా డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్, దేవుడు మాత్రమే పరిశుద్ధుడు, దేవుడు మాత్రమే సంపూర్ణుడు అని దీని ద్వారా కూడా మనం గుర్తు తెచ్చుకుంటాం. ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా, ఇప్పుడు సార్ చెప్పింది కూడా అదే, ఏంటంటే మనుషులు ఎప్పుడన్నా పతనం అవుతారు. ఒక వ్యక్తిని ఆధారం చేసుకుంటే ఖచ్చితంగా వి విల్ బి డిసప్పాయింటెడ్. కానీ మనం చూడాల్సింది వ్యక్తిని కాదు, దేవుడు ఆ అసంపూర్ణమైన వ్యక్తులను వాడుకొని గొప్ప ఉద్యమాన్ని తెచ్చుకొని వచ్చినట్టు మనం చూస్తాను. రిఫార్మేషన్ పీరియడ్ జరుగుతున్నప్పుడు కూడా ఏ రిఫార్మర్ ని మనం అంటే కాన్సన్ట్రేట్ చేసి హైలైట్ చేసి ఆయన మీద ఆధారపడకూడదు. సోషల్ మీడియాలో నేను ఈ పోస్టులు చూసా, కాల్విన్ దేవుడు, అర్మీనియన్ దేవుడు, లేకపోతే ఇలా. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇదేంటిది? వాళ్ళ డాక్ట్రిన్ నచ్చి ఉండొచ్చు, వాళ్ళ డాక్ట్రిన్ ని నచ్చినంత మాత్రాన మనం ఏకంగా కాల్విన్ కి సెపరేట్ దేవుడు, అర్మీనియన్ కి సెపరేట్ దేవుడు లేరు కదా. దట్స్ వై మీరు అన్నది చాలా వాస్తవం బ్రదర్. ఇన్ ఎనీ పీరియడ్ ఓకే, దేర్ ఆర్ లెజెండ్స్, దేర్ ఆర్ ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ హూ ఆర్ రియలీ లాయల్ టు గాడ్. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు అలా లాయల్ గా ఉండడానికి దేవుడు ఇచ్చిన రక్షణ కృప, దేవుడు వాడుకున్న విధానం కదా. దేవుడి చేత వాడబడిన వారు ఉన్నారు, కాదంటలేదు, అన్డౌటెడ్లీ. యట్ దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోం, లైక్ us. ఎగ్జాక్ట్లీ. సో ఫ్రెండ్స్, ఇంతవరకు మనం చూసాం కదా ఎలాంటి తప్పులు అడుగుల్లోకి ఆది సంఘం లేకపోతే రోమన్ క్యాథలిక్ చర్చ్ వెళ్ళింది, ఎలాంటి ఎర్రర్స్, ఎలాంటి మిస్టేక్స్ జరిగినాయి. కానీ అయితే సార్, ఐ వాంట్ టు ఆస్క్ యూ, ఇప్పుడు మనం ఒక ప్యాటర్న్ చూసాం, ఎట్లాంటి ఒక్కొక్క స్టెప్ హౌ ఇట్ వాజ్ లైక్ అ డౌన్ ఫాల్. క్యాథలిక్ చర్చ్లో లేకపోతే సంఘము ఎటువంటి తప్పుడు అభిప్రాయాల్లో ఉండే, ఎలాంటి తప్పుడు ట్రెడిషన్స్ ఫాలో అయింది, ఎట్లా అంటే వాక్యం కన్నా వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇచ్చినారు, ఇట్లా మనం ఎన్నో విషయాలు చూసినాం కదా. సో డోంట్ యూ థింక్ ఇప్పుడు అలాంటి ప్యాటర్నే మన ప్రెసెంట్ చర్చ్ లో కూడా రిపీట్ అవుతుంది కదా అని నాకు సందేహం. సో విల్ యూ ప్లీజ్ టాక్ అబౌట్ దట్? ఆర్ దోస్ థింగ్స్ రిపీటింగ్ ఇన్ ఆ మోడర్న్ చర్చ్ టుడే? ఓకే అమ్మా, చాలా మంచి ప్రశ్న. అంటే రిఫర్మేషన్ కి ముందు పీరియడ్ లో ఏవైతే మిస్టేక్స్ చేశారో ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అంటారా అని అడుగుతున్నా. దట్స్ గుడ్, యా దట్స్ ట్రూ. ఎందుకనంటే ఎప్పుడైతే సంఘం వాక్యం మీద ఆధారపడకుండా ఏ సంఘం అయితే ఎక్కువ ప్రాధాన్యత ఒక వ్యక్తికి ఇస్తారో మళ్ళీ అదే మిస్టేక్ చేస్తారు. మనం చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్తాడు పౌలు ఏంటంటే, మనకి ఇశ్రాయేల్ చరిత్ర ఎందుకు రాయబడింది అని అంటే దృష్టాంతంగా మనకు బుద్ధి కలగడానికి. స్టడీ హిస్టరీ అని అంటే హిస్టరీలో ఒక మిస్టేక్ మన పితరులు చేశారు, అదే మిస్టేక్ ని మళ్ళీ మనం కానీ రిపీట్ చేసామంటే చరిత్రహీనులం అయిపోతాం. అది తెలుసుకున్నప్పుడు ఏంటంటే వీ షుడ్ నాట్ రిపీట్ ఇట్. యాక్చువల్లీ మనం దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఉన్న ఇంకో క్రైస్తవుల కోసం ఇలా మాట్లాడుకోవడం బాధాకరం అయినప్పటికీ వీ హ్యావ్ టు టాక్ సమ్ ఆఫ్ ద థింగ్స్. వై? బికాస్ దీస్ ఆర్ ఎర్రర్స్ బిబ్లికల్లీ. వాక్యానుసారంగా చాలా తప్పు కనుక. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం అనుకోండి, మా సంఘానికి వస్తేనే మీకు అద్భుతం జరుగుతుంది అన్నాం అనుకోండి, అద్భుతం చేసేది మనిషా దేవుడా? దేవుడు.
ఇఫ్ గాడ్ ఈజ్ ఎ మిరాకల్ వర్కర్, దేవుడు అద్భుతం చేస్తే ఎక్కడైతే ఆ దేవుడిని ఆరాధిస్తున్నారో అన్ని చోట్ల చేస్తారు కదా. ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఈ కారణాల చేత జరుగుతుంది. అదేంటంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఏదో జరుగుతుందేమో, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే ఏదో జరుగుతుంది. అంటే ప్రజలకి వాక్యం ఏంటి, ఆ వాక్యంలో ఉన్నటువంటి విషయాల మీద సరైన అవగాహన లేక, చెప్పే వాళ్ళు కూడా లేక, అసలు సరైన వాక్యం వినాలనే తృష్ణ కూడా చాలా మందికి లేకపోవడం కూడా వీటి కారణాలని చెప్పుకోవచ్చు. సేమ్ మిస్టేక్స్, సమ్ ఆఫ్ ది మిస్టేక్స్ ఆర్ బీయింగ్ రిపీటెడ్. యేసుప్రభు వారు విత్తనాలు ఉపమానం చెప్పి చివరిలో ఒక డైలాగ్ చెప్తారు. ఏంటనంటే, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని అంటారు. బీ కేర్ఫుల్ వాట్ యూ లిసన్, వాట్ ఆర్ యూ లిసనింగ్, బీ కేర్ఫుల్ హౌ యూ లిసన్. యాక్చువల్లీ మీరు వినేది నిజంగా వాస్తవమా కాదా, వాక్యాన్ని పరిశీలన చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకోండి. అంతేగాని గుడ్డుగా ఏది పెడితే అది నమ్మొద్దు. అసలు వ్యక్తిని నమ్మడం అనేది వాక్యానుసారంగా కాదు. చర్చ్ షుడ్ బి క్రైస్ట్ సెంటర్డ్, అవర్ లైఫ్ షుడ్ బి క్రైస్ట్ సెంటర్డ్, అవర్ స్పిరిచువాలిటీ షుడ్ బి క్రైస్ట్ సెంటర్డ్. నేను ఎవరినో అనుకరిస్తాను అనకూడదు. మా స్పిరిచువాలిటీ ఇస్ ఇండివిజువల్. సో దీస్ మిస్టేక్స్ వర్ హ్యాపెన్. ఇంకా థియోలాజికల్ ఎర్రర్స్ ఆర్ వెరీ డేంజరస్. ఈవెన్ ప్రాక్టీసెస్ అనుకోండి, మనం వాటిని కొంచెం మైనర్ ఇష్యూస్ గా చూస్తాం. రక్షణ శాస్త్రమే మనం తప్పుగా నమ్మామనుకోండి, మన గమ్యమే డిఫరెంట్ అయిపోయే ప్రమాదం ఉంది కదా. దేర్ఫోర్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఎనఫ్ అబౌట్ అవర్ డాక్ట్రిన్, వాట్ వీ బిలీవ్. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే యేసుక్రీస్తు సంపూర్ణ దేవుడు కాదనే డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది మన తెలుగు రాష్ట్రం. ఇట్స్ కంప్లీట్లీ అన్‌బిబ్లికల్. All reformers, they emphasized Christ's divinity and 100% Christ's humanity. Even reformers ముందు చర్చ్ ఫాదర్స్ ఎస్టాబ్లిష్ చేశారు, ఆర్థోడాక్స్ ఫెయిత్ ని మనకి ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చారు. అది క్యారీ ఫార్వర్డ్ అయింది. ఏవైతే తప్పు అని చెప్పారో అవి మళ్ళీ ఇప్పుడు వాటిని మళ్ళీ సంఘానికి పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర తెలియకపోయినా, వాక్యం తెలియకపోయినా ఏమవుతుందో తెలుసు, మళ్ళీ అలాంటి ఒక ఎర్రర్స్ లో ఫాలో అయిపోయే ప్రమాదం ఉంది సంఘం. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సో ఈవెన్ ఇన్ అవర్ అడ్మినిస్ట్రేషన్, సంఘం క్రీస్తు శరీరం ఉన్నప్పుడు క్రీస్తు శిరస్సు మనందరం కలిసికట్టుగా సంఘంలో ఎవరి పాత్ర వాళ్ళు సమర్థవంతంగా పోషిస్తూ, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనే కాన్సెప్ట్ రిఫార్మర్స్ చెప్పడానికి గల ఉద్దేశం అదే. అందరూ యాజకులని కాదు దాని అర్థం, అందరూ పాస్టర్లని కాదు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, మన అందరము కూడా సమానంగా క్రీస్తు శరీరంలో భాగమై, మధ్యవర్తి ఎవరు లేకుండా, యాజకుడు ఎలాగైతే డైరెక్ట్ గా యాక్సెస్ కలిగి ఉన్నాడు దేవునికి, అలాగే ప్రతి విశ్వాసి దేవునికే డైరెక్ట్ యాక్సెస్ కలిగి ఉంటారు. బట్ క్రీస్తు శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం కాబట్టి సేవకులు వాళ్ళ పాత్ర పోషిస్తారు, సంఘ పెద్దలు వాళ్ళ పాత్ర పోషిస్తారు, మిగిలిన విశ్వాసులు వాళ్ళ పాత్రలు సమర్థవంతంగా పోషిస్తారు. ఐక్యత సంఘాలలో లోపిస్తుందని చెప్పడం చాలా అది ఖచ్చితం అని నేను అంట. అంటే ఇప్పుడు బికాస్ డినామినేషన్స్ పేరుతో మనం విడిపోయి దేవుని నామానికి అవమానం తెచ్చి కొన్ని కోర్ డాక్టరీన్స్ లో కాంప్రమైజ్ కావద్దు. తప్పుడు బోధకుల్ని, తప్పుడు బోధని ఖచ్చితంగా ఖండించాలి, అందులో డౌట్ లేదు. దాన్ని తెలుసుకోవాలి, దాన్ని ఎరాడికేట్ చేయాలి, లేదా మనం దూరంగా ఉండాలి, లేదా మన చర్చిలో నుంచి దూరంగా పెట్టాలి. కానీ దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ అనేవి మన అందరిలో ఉన్నప్పటికీ కూడా ఐక్యతను మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే రిఫార్మర్స్ కూడా వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ లేకపోతే, అంతమంది కలిసికట్టుగా పనిచేయకపోతే రిఫర్మేషన్ మనం ఎలా చూడగలుగుతాం? సో కాబట్టి మనం ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఎవరైనా చేసుకోగలిగితే, మనం కూడా ప్రస్తుతం మన చర్చెస్ ని రిఫార్మ్ చేసుకొని, కొన్ని విషయాలను సవరణ చేసుకొని, ఇంకొంచెం దేవుని కోసం నమ్మకంగా, యథార్థంగా, దేవుని మహిమకు కొరకు మనం ఏం చేయొచ్చు అంటే సువార్త ప్రకటనలో భాగంగా ముందు కొనసాగవచ్చు అనేది నా అభిప్రాయం. ఒకవేళ ఇప్పుడు మన చర్చెస్ లో ఏ ఏరియాస్ లో రిఫర్మేషన్ అవసరం అని ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ చర్చెస్. ఒక్కొక్క చర్చ్ లో ఒక్కొక్క విషయంలో రిఫర్మేషన్ అవసరం అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ సమ్ చర్చెస్ థియోలాజికల్ విషయాలలో, అంటే వేదాంతపరమైన విషయాలలో కొంచెం లోతుగా విశ్లేషించవలసిన విషయాలు విశ్లేషించాలి, కొన్ని సరి చేసుకోవాలి. చర్చెస్ లో కంప్లీట్లీ ట్రెడిషన్ బేస్డ్ చర్చెస్, అంటే విచ్ ఆర్ కాంట్రరీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అని మనం ఒకవేళ పరిశీలన చేయాలి. అలా మనకు అర్థమైనప్పుడు ఇట్స్ బెటర్ టు లీవ్ ద ట్రెడిషన్. ఇట్ మైట్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై సంబడి, ఎవరో ఒకరు ఎస్టాబ్లిష్ చేసి ఉండొచ్చు వాళ్ళకు ఉన్న అవగాహన బట్టి,
తెలుసో తెలియకో లేకపోతే అప్పుడు కాంటెక్స్ట్ ఉంటది, ప్రతి దానికి కూడా ఒక సందర్భం ఉంటది. అవును దాన్ని అసలు ఇంక పక్కన పెట్టి అట్లీస్ట్ అర్థమైనప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ మనకు అర్థమైంది మనం మనం అన్నప్పుడు రిఫార్మ్ ఖచ్చితంగా కావాలి. ఎస్పెషల్లీ నెంబర్ 3, మూడవది ప్రప్రథమంగా ఎక్కువ శాతం ఇప్పుడు మనం రిఫర్మేషన్ ప్రతి చర్చిలో ఉండాల్సింది ఏంటి అని అంటే దిద్దుబాటు. మన సంఘానికి కేంద్రం యేసుక్రీస్తే. అవును అంతే. మనం ఏం చేసినా దేవునికి మహిమ రావాలి. అవును దేవునికి మహిమ రావాలంటే మనం కనబడకూడదు. అవును ఆన్ స్క్రీన్ మీద మనం కనబడుతున్నప్పటికీ కూడా మనం చేసే ఏ పనైనా, ఈవెన్ అవర్ ప్రీచింగ్, అవర్ లైఫ్ స్టైల్, అవర్ సింగింగ్, ఈవెన్ అవర్ ప్లేయింగ్ అరౌండ్ ఇన్ ద చర్చ్, అవును ఎవ్రీథింగ్ అన్నిట్లో క్రీస్తు కనబడేటట్లు మనం చూడగలిగితే అబ్సల్యూట్ గా దేవునికి మహిమ వస్తుంది. Yeah. అంటే చర్చ్ యాజ్ ఏ హోల్, తెలుగు చర్చ్ యాజ్ ఏ హోల్, మనం ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ తో మాట్లాడుతున్నాం కనుక అవును అవును తెలుగు చర్చ్ యాజ్ ఏ హోల్ వీ కెన్ గ్లోరిఫై అవర్ గాడ్, సోలీ డియో గ్లోరియా అనొచ్చు. ఎగ్జాక్ట్లీ మరి ఒక చర్చ్ చేసి ఒక చర్చ్ చేయకపోతే సోలీ డియో గ్లోరియా రాదు. దట్స్ వై వీ ఆల్ హ్యావ్ టు యునో థింక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ రిఫర్మేషన్. ఎస్పెషల్లీ దేవునికి మహిమ ఎప్పుడు వస్తుంది అని అంటే చర్చ్ యాజ్ ఏ హోల్ మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం అనేది ఒక విషయం అయితే, చర్చ్కి వస్తున్న ఇండివిజువల్స్ అవును సాంఘికంగా సమాజంలో ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది చాలా ప్రధానం. అవును అవును మన యొక్క జీవన విధానం ఆధ్యాత్మికంగా, నైతికంగా అవును మనం వ్యవహరించే శైలి విధానం ఉంటే మనం తీసుకునే నిర్ణయాలు ఉన్నాయి, ఇవి చాలా ప్రప్రథమం. అప్పుడు లోకం అర్థం చేసుకుంటుంది అవును there is something different, something spirituality, something morality that we are able to find out in Christians, the real Christians అని అప్పుడు నిజమైన క్రైస్తవులు అన్నప్పుడు క్రీస్తు అర్థమవుతారు ఆటోమేటికల్ గా. అప్పుడు క్రీస్తుకే మహిమ వస్తుంది. మనము చర్చ్ యాజ్ ఏ హోల్ వీ షుడ్ ప్రొజెక్ట్ క్రైస్ట్. ఎగ్జాక్ట్లీ ఈవెన్ చర్చ్ యాజ్ అన్ ఇండివిజువల్, అవును మనం ఇండివిజువల్స్ కదా చర్చ్కి వెళ్తాం. అంతే ఈవెన్ ఫ్యామిలీస్ అవును మనం ఆ విధంగా వాక్యానుసారంగా జీవించగలిగినప్పుడు ఇట్స్ రియల్లీ దేవునికి సోలిడ్ యువర్ గ్లోరియా. సో ఇన్ కన్క్లూజన్, ముగింపులో ఈ రిఫర్మేషన్ జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాట్ ఆర్ ద టేక్ అవే పాయింట్స్ దట్ యు గివ్ సర్? Yes, first of all, thank you so much, brother, for inviting me థ్యాంక్ యూ to this wonderful program. And sister, మీరు చాలా చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో, ఎస్పెషల్లీ ప్రస్తుత యువతకు కొంచెం చక్కగా అర్థమయ్యే రీతిలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం. అండ్ ఒక అర్థవంతమైన ప్రోగ్రామ్, అంటే రిఫర్మేషన్ గురించి తెలుసుకోవడం, చరిత్రలో నాట్ ఓన్లీ రిఫర్మేషన్, చరిత్రలో జరిగిన ఏదైనా కూడా తెలుసుకోవడం, అది కూడా మన చరిత్రను మనం తెలుసుకోవడం. ఈ పాజిటివ్స్ అన్ని ఛాలెంజింగ్ గా మనం తీసుకొని వాళ్ళు ఎలాగైతే సంఘాన్ని సంస్కరించగలిగారో అలా దేవుని యొక్క వాక్యం సహాయంతో మన సంఘాన్ని మనం సంస్కరించుకుందాం. ప్రతి ఒక్కరిలో కూడా ఎలాగైతే ఎర్రర్స్ ఉంటాయని మనం అర్థం చేసుకున్నాము, లెట్ us వాటిని రెక్టిఫై చేసుకుందాం. మనందరం హ్యూమన్సే కాబట్టి ఎర్రర్స్ జరిగాయి. సో ఆ నెగిటివ్ కోణాన్ని, ఇంతకు ముందు చేసిన తప్పులను మళ్ళీ రిపీట్ చేయకుండా మనందరం కూడా క్రీస్తు మహిమ కోసం, దేవుని మహిమ కోసం లేఖనాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని మన సంఘాల్లో ముందుకు కొనసాగితే రియల్లీ ప్రస్తుతం కూడా ఒక అద్భుతమైన రిఫర్మేషన్ పీరియడ్ లో జరిగినప్పుడు ఎలాంటి ఒక మూవ్మెంట్ మనం చూడగలిగాము సంఘాలలో, మనం ఇప్పుడు చూడగలుగుతాం. మన ఇండివిజువల్ గా కూడా మనం అది అనుభవించగలుగుతాం. తద్వారా దేవునికి ఖచ్చితంగా మహిమ కలుగుతుందని నేను విశ్వసిస్తున్నాను. Thank you so much, sir. Thank you so much for taking time and discussing so many things. అన్ని విషయాలు మాతో పంచుకున్నారు. నిజంగా చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మన హిస్టరీ ఏంటో మనం ఈరోజు ఒక గ్లిమ్స్ లో నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ఎంతో తోడ్పడిన డాక్టర్ మైటీ బోరస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ ఫర్ బైబిల్ ఐస్. సో ఇప్పుడు దాకా రిఫర్మేషన్ గురించి ఎంతో అద్భుతంగా హోల్సమ్ పర్స్పెక్టివ్ ఫస్ట్ లో మాట్లాడినట్టుగా, ఇంకొక న్యూ రిఫర్మేషన్ అవసరం అంటే న్యూ రిఫర్మేషన్ కాదు, రిఫర్మేషన్ అంటే ప్రతి విశ్వాసులు అవసరం. దిద్దుబాటు అనేది ప్రతి దినము జరగాలి. మారు మనసు అనేది మనకు ప్రతి దినం కలగాలి. వాళ్ళ నినాదం కూడా సెంపర్ రిఫర్మాండ్, అంటే రిఫార్మింగ్ ఆల్వేస్. ప్రతిసారి రిఫార్మ్ అవ్వాలి, ప్రతిరోజు రిఫార్మ్ అవ్వాలి. మనం వ్యక్తులుగా రిఫార్మ్ అవ్వాలి, సంఘాలుగా మారాలి, సమాజంగా మారాలి, అన్ని రీతులుగా మనలో మార్పు కలగాలి. ఆ మార్పు కలగాలంటే బ్యాక్ టు ద బైబిల్, వాక్యం యొద్దకు తిరిగి రావాలి. వాక్యం మీద మాత్రమే మన జీవితాలు కట్టుకుంటూ, సంఘాలు కట్టుకుంటూ, వాక్యానికి విరుద్ధంగా ఉన్న వాటన్నిటికీ వ్యతిరేకంగా మనం పోరాడుతూ
తిరిగి ఈ దిద్దుబాటును మనం కొనసాగించాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. యా, సో ట్రూ శామ్. ఎంత వాస్తవం కదా. మనమందరము ఈరోజు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా నిజంగా లెట్ us టేక్ అ మూమెంట్ టు థింక్ ఏ ఏరియాస్లో మనం నిజంగా రీఫార్మ్ అవ్వాలా. అండ్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే జీసస్ మళ్ళీ కూడా రిపెంట్ అన్న మాట మాట్లాడినారు కదా. సో దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ సపోజ్ టు డూ. నేను ఎప్పుడో ఒక్కసారి రిపెంట్ అయినా అంటే సరిపోదు కదా శామ్. ఇట్స్ లైక్ ఎవ్రీ సింగిల్ డే ఆన్ గోయింగ్ రిపెంటెన్స్. ప్రతిరోజు దేవుని దగ్గరకు వచ్చి ఆయన వాక్యం దగ్గరకు వచ్చి మనల్ని మనం సరి చేసుకుంటే దాట్ విల్ ట్రూలీ బ్రింగ్ అ గ్రేట్ చేంజ్ ఇన్ అవర్ లైవ్స్, ఇన్ అవర్ చర్చెస్, ఇన్ అవర్ ఫ్యామిలీస్. ఇండివిజువల్ గా కలెక్టివ్ గా మనం డెఫినెట్లీ మనం సోలిడియో గ్లోరియా దేవునికి మహిమ చెల్లించే బిడలుగా ఉండగలం కదా. And in conclusion, one thing that we need to remember, thank God for reformation. దేవా, నీవు దిద్దుబాటు చేసినందుకు నీకే కృతజ్ఞతలు. థ్యాంక్ గాడ్ ఫర్ ద రెఫార్మర్స్. వారి జీవితాలు త్యాగం చేసినందుకు దేవా నీకే వందనాలు. అది దేవుని కార్యం. దే ఆర్ నాట్ ద హీరోస్ ఆఫ్ రెఫార్మేషన్. దేవుడు మాత్రమే హీరో. కానీ దేవుడు ఆ కార్యం చేసినందుకు ఈ రోజు మన చేతిలో బైబిల్ ఉంది. ఈ విధంగా దేవుని గురించి మాట్లాడుతున్నాము. ఒక మధ్యవర్తి లేకుండా క్రీస్తు ద్వారా ఆయన యుద్ధకు ప్రార్థనలోకి వెళ్ళిపోతా ఉన్నాం. దేవుడు చరిత్రలో ఆయన కార్యాన్ని జరిగించిన దేవుని కృతజ్ఞతలు చెప్తూ మనలో ఇంకా మార్పులు చేసుకుంటూ దిద్దుబాటు చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. లెట్స్ ప్రే అండ్ క్లోజ్. మా పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు ఎన్నో వందనాలు ప్రభా. ఇంతవరకు మేము డిస్కస్ చేసిన అనేకమైన విషయాలు దేవా మాకు అర్థమయ్యేలాగా సహాయం దయచేయండి. దేవా మాకు కంప్లీట్గా ఒక హిస్టరీలో ఏం జరిగింది అవగాహన రాకపోవచ్చు, కానీ దేవా చరిత్రలో నువ్వు పనిచేసిన వాడవని మా మేలు కొరకు తండ్రి మాకు వాక్యం అందించుటకు దేవా నీవు ఎంతో మంది ప్రజల్ని వాడుకొని తండ్రి దేవా మా సంఘంలో తండ్రి దిద్దుబాటు చేయబడడానికి దేవా నీవు నడిపించిన తీరుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ ద రెఫర్మేషన్. వీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ ద రెఫార్మర్స్. వీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ పీపుల్ యూ యూజ్డ్ లార్డ్ హూ స్టూడ్ కరేజియస్లీ అండ్ బోల్డ్లీ అండ్ రిస్క్ దేర్ లైవ్స్. దేవా మేము కూడా తండ్రి అదే మాదిరిలో తండ్రి మళ్ళీ ఆ హిస్టరీలో రిపీట్ చేసిన మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా దేవా మా జీవితాలని రిఫార్మ్ చేసి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. If you want to know more about Reformation, we have a free resource, a book which is titled A Little Book on Reformation by Nathan. It is from Master's Seminary. So meeki book kavalante tapakunda maak mail cheyandi, DM cheyandi. We will forward it to you. Thank you so much again. Until we meet again, God be with you. Bye. Bye.